ఇలాగే ఉండాలి, టికెట్ లేకుండా విఐపి భావన మనసులో రాకుండా ఇలాగే ఉండాలని ఉందా మీ అందరికి? ఇలాగే ఉండాలని కోరుకునే వాళ్ళందరూ చెయ్యొద్దనే చూస్తా ఎంతమంది ఉన్నారు. గట్టిగా పోయినా రెండు చేతులు అవసరం లేదు, ఒకటి కాదు. భగవంతుడి అనుగ్రహం దొరుకుతానికి కారణం నేను చేసేటటువంటి దర్శనం, మీరు చేసే ప్రదక్షిణం. ఇప్పుడంతా మనం అపోహపడి తప్పుదారిలో పోయాం కాబట్టి చిలుకూరికి రప్పించాడు స్వామి. చిలుకూరికి ఇందుకే రప్పించాడు. మీరు కష్టపడి బస్సులో వస్తారు, స్వామి ఎదురు చూడరు, డిప్పి వెతికి వెళ్ళిపోతారు అంతే. అన్నా కదా, ఎక్కడికి పోయినా డిప్పి డిప్పి డిప్పియే. అసలు పెట్టా దర్శనం చేసుకొని 5 రూపాయలు పుస్తకం, చరిత్ర పుస్తకం 20 రూపాయలు పెట్టి చదువుకొని కొనుక్కొని చిలుకూరులో ఉండి ఎందుకు లేదో తెలుసుకుంటారు, ఎందుకు తీసే ఉండి తెలుసుకుంటారు. గట్టిగా పోయినా ఉండి ఉండి ఎన్ని గోపురాలు కూలిపోతున్నాయి చూసావా? బాపట్లలో గోపురం కూలిపోయిందా లేదా? 30 లక్షలు ఉండి ఉంటే ఆ గోపురం నిలబడిపోయింది. శ్రీకాళహస్తి గోపురం కూలిపోయింది. 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో మనం చేసిన ఘనకార్యం ఏంటయ్యా అంటే ఉన్న గోపురాలన్నీ కూర్చుకుంటున్నాం అంతే. మళ్ళీ ఆ గోపురం కట్టగలం.